వృషకర్మ మూవీ గ్లిమ్స్ చూసారా? మూవీ స్టోరీ ఎలా ఉంటుందో గ్లిమ్స్ లోనే చెప్పేశారు. థియేటర్లో విరూపాక్ష సినిమా చూసినప్పుడే నేను చాలా భయపడ్డా. ఇది అంతకు మించి ఉండేలా ఉంది. ఈ వీడియోలో వృషకర్మ గ్లిమ్స్ గురించి, అప్పట్లో విరూపాక్ష మూవీని థియేటర్లో చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ని చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నాగ చైతన్య గారి వృషకర్మ గ్లిమ్స్ వచ్చిందని గ్లిమ్స్ చూద్దామని ఓపెన్ చేశాను. నిజంగా నాకైతే ఈ మూవీ డైరెక్టర్ విరూపాక్ష మూవీ తీసిన డైరెక్టర్ అని ముందు తెలీదు. కానీ గ్లిమ్స్ చూస్తుంటే స్టార్టింగ్ లోనే నాకు విరూపాక్ష వైబ్స్ వచ్చినాయి. గ్లిమ్స్ మధ్యలో ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ విరూపాక్ష అని పడగానే ఓకే ఆ డైరెక్టరే అని అనుకున్నా. నిజంగా గ్లిమ్స్ లో సీజీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే విరూపాక్షని మించి భయంకరంగా ఉండబోతుందేమో అనిపిస్తుంది ఈ మూవీ. విరూపాక్ష మూవీ రిలీజ్ అయినప్పుడు విరూపాక్ష మూవీకి మా ఫ్రెండ్స్ మేము సెకండ్ షోకి వెళ్ళాం. నేను చాలా రేరు సెకండ్ షోకి వెళ్ళటం. అయితే ఆ రోజు విరూపాక్షకు కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి సెకండ్ షోకి వెళ్ళా. నేను నిజంగా ఆ మూవీ అంత భయంకరంగా ఉంటుందని ముందు ఎక్స్పెక్ట్ చేయలే. బికాస్ నేను మూవీకి ముందు ఎటువంటి ట్రైలర్ గ్లిమ్స్ గానీ చూడలే. మూవీలో ఒక లవ్ సాంగ్ తప్పించి మిగతా మూవీ మొత్తం చాలా భయపడుతూనే చూసా. నిజం చెప్పాలంటే సినిమా మధ్యలోంచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ సెకండ్ షో టైం, అది కూడా ఫ్రెండ్స్ తో వచ్చా. నేను వెళ్ళిపోదాం అనుకున్నా, వాళ్ళు రారు. వాళ్ళు రాకపోతే నేను ఒక్కని నైట్ అందులోకి ఎలాంటి భయంకరమైన సినిమా చూసి చాలా కష్టం. ఓపిగ్గా సినిమా మొత్తం చూసా. భయంకరంగా ఉన్నా నచ్చింది. లాస్ట్ లో ట్విస్ట్, మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా. అయితే అంత భయపడుతూ చూసిన విరూపాక్ష మూవీని మళ్ళీ రెండోసారి థియేటర్ లో చూడాల్సి వచ్చింది. వేరే ఫ్రెండ్ బలవంతంగా మళ్ళీ అదే సినిమాకి తీసుకెళ్లాడు అనుకోండి. ఇప్పుడు ఈ వృషకర్మ మూవీ అయితే అంతకు మించి ఉండేలా ఉంది. గ్లిమ్స్ లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వృషకర్మ గ్లిమ్స్ లోనే స్టోరీ లైన్ మొత్తం చెప్పేశారు. విలన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరినైనా చంపాలనుకుంటే ఎలా చంపాలన్నది డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. అయితే తన డ్రాయింగ్ లో వేసుకున్నట్టే గబ్బిలం తన బాడీలోంచి వస్తూ తన నోట్లోంచి వచ్చి ఆ డ్రాయింగ్ లో వేసుకున్నట్లే వెళ్లి చంపేస్తుంది. అలాంటి ఒక చెడు వ్యక్తి పుట్టినప్పుడు వాడిని అంతం చేయడానికి ఒక వృషకర్మ కూడా పుడతాడు. ఆ వృషకర్మే సినిమాలో నాగ చైతన్య గారు. అలాంటి విలన్ ని సూర్యగ్రహణం టైంలో మాత్రమే చంపగలం అన్నది గ్లిమ్స్ లోనే చూపించేశారు. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. వృషకర్మ మూవీ మీద నాగ చైతన్య గారు అయితే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ మూవీ మీద మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మీరు సాటిస్ఫై అవుతారు. మూవీలో లాస్ట్ 13 minutes అండ్ క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుంది అని చెప్పారు. గ్లిమ్స్ చూస్తుంటే నిజంగానే ప్రామిసింగ్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వృషకర్మ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఎలాంటి సినిమా కబుర్ల కోసం, అప్ కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.